శ్రీ క్రోధనామ సంవత్సర సింహరాశి ఫలితాలు. ఈ యొక్క సింహరాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. గురుడు ఈ రాశి వారికి మే 1వ తారీఖు వరకు భాగ్యస్థానంలో తామ్రమూర్తిగా సంచరించి తదుపరి సంవత్సరమంతా రాజ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచారం. శని ఈ సంవత్సరమంతా కలత్ర స్థానంలో లోహమూర్తిగా సంచారం. రాహువు ఈ సంవత్సరమంతా తామ్రమూర్తిగా అష్టమ స్థానంలో సంచారం. కేతువు ఈ సంవత్సరమంతా ధనస్థానంలో తామ్రమూర్తిగా సంచారం. ఈ యొక్క సంచారం వలన దశమ స్థానంలో అనగా రాజ్యస్థానంలో గురు సంచారం. ఈ యొక్క సంచారం వలన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనుకోని ప్రయాణాలు, వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారులతోటి అకారణంగా కారణం లేకుండానే కలహాలు రాగలవు. ఉద్యోగాలలో చేర్పులు మార్పులు కూడా జరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేవారు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో చికాకులుగా ఉంటుంది. చికాకులు కూడా అధికంగా ఉంటాయి. సంతానంతో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తరచూ ఎదురవుతూ ఉంటాయి. శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సంవత్సరం ఈ రాశివారు. అనేకమైనటువంటి ఊహించని సంఘటనలు కూడా ఈ సంవత్సరం ఈ రాశివారికి ఎదురవుతాయి. శరీరంలో అనారోగ్య బాధలు, అనారోగ్య సమస్యలకు ఇబ్బందులు గురి కావడం, నిరుత్సాహంగా ఉండడం, అందుచేత ఈ యొక్క ఆరోగ్య సమస్యల వలన నిరుత్సాహంగా ఉండడం వలన ఆలోచన విధానాలన్నీ కూడా మీరు యొక్క ఏదైతే నిర్ణయం తీసుకోవాలనుకుంటారో ఆలోచన చేస్తారో అవన్నీ కూడా మందగిస్తాయి. పరిశ్రమల నిర్వహణ శక్తి సామర్థ్యాలన్నీ కూడా తగ్గుతాయి. మానసికంగా భయంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో గౌరవం తగ్గుతుంది. అనవసరమైన ప్రయాణాలు అనుకోని ప్రయాణాల వలన ధన నష్టం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలహీనపడతారు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. పుత్రుల సంతానం వలన సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు కోరుకున్న విద్యలు కూడా లభిస్తాయి. విద్యార్థులకు నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. శని కలత్ర స్థానంలో సంచారం. ఈ యొక్క సంచారం చేత మానసిక భయాందోళన, భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి విరోధాలు కూడా తరచూ వస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాల్లో నిరాశ ఎదురవుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించగా నిరాశ చెందుతారు. వ్యాపారంలో ధన నష్టం కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి విషయాలు మందంగా ఉంటాయి ఈ సంవత్సరం. అకారణంగా ఇతరులతోటి కలహాలు కూడా రాగలవు. కుటుంబంలో విలువైన వస్తువులు ఉండడం మంచిది కాదు. ఈ సంవత్సరం గృహంలో చోర భయం, దొంగల భయం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా మానసికంగా దుష్ట కార్యాల ఆలోచన కలుగుతూ ఉంటాయి. రాహ సంచారం వలన ప్రభుత్వ అధికారులతోటి ఎప్పుడు తరచూ విరోధాలు, కలహాలు వస్తూ ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కేతు సంచారం కూడా ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారికి అనుకూలంగా లేదు. రాహువు కేతువు సంచారం కూడా అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు, శని,
రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు కూడా ఈ యొక్క సంచారం బాగోలేదు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వీరు దుర్గారాధన మరియు తరచూ గురుచరిత్ర పారాయణ, గురువుకి సంబంధించినటువంటి గురుచరిత్ర పారాయణ తరచూ చేసుకోవడం వలన లేదా సుందరకాండ పారాయణ చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలరు.